విశాఖలో వైఎస్ఆర్సీపీ పోరుబాట పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఉన్నారు. గణేష్ గారు చెప్పండి, ఏం చెప్తారు? ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే ఒక మోసం మళ్ళీ ప్రజలకు అర్థమైంది. ముఖ్యంగా యువతకి మోసం చేశాడు. 1,56,00,000 మందికి ఉద్యోగాలు లేవు ఈ రాష్ట్రంలోనే అని అతనే స్వయంగా మేనిఫెస్టోలో పెట్టి నేను వచ్చిన తర్వాత వెంటనే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగ కల్పన చేసినందుకు కూడా ప్రతి నెల 3,000 రూపాయలు చెప్పి నిరుద్యోగ ప్రతిస్తామని అన్నాడు. తీరా వచ్చిన తర్వాత 2,60,000 మంది వాలంటీర్ తీసి పారేశారు. బెవరేజెస్ కార్పొరేషన్ యూనిట్ లో 18,000 మంది ఉద్యోగాల్ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు తీసేశారు. అదే మాదిరిగా ఏదైతే MDU వెహికల్స్ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ 20,000 మంది ఉద్యోగాలు తీశారు. సంపద ఉంటే కదా ఉద్యోగ కల్పన. సంపద లేదు, సంపద సృష్టి రావటం లేదు. ఈ రోజు సంపద అంతా కూడా ఆవిరైపోతా ఉంది. GDP ఏమో పతాళం అయిపోయింది. 3.9 ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా GDP 3.9 లేదు. కోవిడ్ టైంలో కూడా GDP 8.9 తీసుకెళ్లిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఆ రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ది మనకన్నా తక్కువ ఉంది. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నిర్మలా సీతారామన్ నేతృత్వంలో డబుల్ ఫిగర్ టచ్ అయింది. మరి చంద్రబాబు నాయుడు ఏంటి ఈ రోజు 3.9. ఇంకెక్కడ ఉంది? ఉద్యోగులు ఎక్కడిస్తాడు? ఇవ్వలేడు, సతకలు పడిపోయాడు. అందుకే ఏ ఎలక్షన్స్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారన్నమాట. యువతకి, మహిళలకి, వృద్ధులకి రాష్ట్రాన్ని ఒక సస్యశ్యామలంగా చేసి రామరాజ్యం అందించగలిగే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి నేను తెలియజేస్తాను. ప్రభుత్వం పదే పల్నాడు కోసం ప్రస్తావిస్తున్నారు. ఏం చెప్తారు పల్నాడు ఇష్యూ? పల్నాడు అటర్ ఫెయిల్యూర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. యు ఆర్ అనేబుల్ టు ప్రొవైడ్ ద సఫిషియెంట్ సెక్యూరిటీ ఫర్ ద జెడ్ కేటగిరీ లీడర్, ప్రతిపక్ష లీడర్. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు, ఇఫ్ యు లుక్ ఇన్ టు ది opposition as a children of lesser God, you should bring at the Indian constitution itself. Indian constitution కి చూడబడుతున్నట్లుగా ప్రతిపక్షమైనా సరే వాళ్ళకి సరి సమానమైన హక్కును కల్పించు. వాళ్ళు నోరు నొక్కేవద్దు. They are the voice of the democracy. They are the oxygen of the democracy అని చెప్పేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలకి కట్టుబడి ఉండి నువ్వు పరిపాలన అందించవయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు నోరు నొక్కుదామంటే అవ్వదు. జరుగుతుందా? మరి 9 గంటలు పట్టిందని నువ్వే చెప్తా ఉన్నావు. వై యు ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ద రోప్ పార్టీ? వై డూ యూ గివ్ ద సేమ్? అమిత్ షా వస్తే అలా చేస్తావా? కానీ ఈ లీడర్ తెలుసు, ఇతను అడుగు తీస్తే 3 లక్షల మంది వస్తారు. పవన్ కళ్యాణ్కి లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఏమో ఎక్కడ మధురై వెళ్ళిపోయి ప్రతి ఒక్కరు మురగన్గా తయారైపోయి మురగన్. అరే, ఆంధ్ర రాష్ట్రంలో ముందు ప్రతి ఒక్క యువత మురగన్గా తయారవుతామన్నారు. జై మురగన్. ఇది ప్రధానంగా ఈ పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రాన్ని వదిలేసి వేరే రాష్ట్రంకి వెళ్ళి స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. ఇక్కడ ముందు అన్ని వసతులు కల్పించాలి. అలాగే జెడ్ కేటగిరీ ఫెయిల్ అవ్వకపోతే నిజంగా పల్నాడు ఇష్యూ ఎలా అవ్వకపోతుంది కదా అని చెప్పి వాసుపల్లి గణేష్ గారు చెప్తున్నారు. మనతో పాటు వైఎస్ఆర్సీపీ మహిళా శ్రేణులు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు? ఏ యువత అయితే ఓట్లు వేసి గెలిపించారో, మరి బాబు గారు వస్తే లక్షల ఉద్యోగాలు ఇస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి మోసగించి ఈ రోజు గద్దెక్కిన ఆయన ఈ రోజు అదే యువతని ఈ రోజు రోడ్డు మీదకి లాగే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ప్రతి యువత కూడాను నిజంగా ఎంతో నమ్మి మోసపోయారు. అలాగే వాలంటరీ సిస్టమ్ 10,000 చేస్తాను మీకు ఇస్తాను అని చెప్పి వాళ్ళని ఏకంగా పూర్తిగా రోడ్డు మీదకి లాగే పరిస్థితి వచ్చింది ఈ రోజు. మరి అదే వర్షం అని కూడా చూడకుండా ఈ రోజు మరి వైజాగ్ మొత్తం కూడాను ఎంతగానో మన కూటమి ప్రభుత్వాన్ని ఎదిరిస్తుంది అనేది మీరే చూడొచ్చు స్వయంగా. నమస్తే. యువత పోరు కోసం ఏం చెప్తారు మీరు? మరి ఈ రోజు అందరికీ తెలిసిన విషయమే, కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వాలంటీర్లు తీసేయడం జరిగింది, MDL తీసేయడం జరిగింది. ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎవరిని తీసేయాలా అని చెప్పి. మరి అందుకనే ఈరోజు యువత పోరు మేము చేస్తున్నాం. నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు 3,000, మరి ₹1 కూడా ఇవ్వలేదు. అది తెలియజెప్పడానికి ఈరోజు పోరు చేస్తున్నామండి. అయితే కూటమి పార్టీ నెరవేర్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి యువత పోరు చేస్తామని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ నేత అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రావణ్ కుమార్ తో శివరామకృష్ణ, RTV, విశాఖ జిల్లా పరిషత్ జంక్షన్ వద్ద నుంచి.
ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.